సాయిల్ ఇలా కలపడం వల్ల కొత్తిమీర అయితే చక్కగా పడిపోకుండా ఎలా పెట్టామో అలా లైన్ బై లైన్ అయితే చక్కగా అయితే వస్తుందండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇదైతే సాయిల్ నేను జస్ట్ రెడ్ సాయిల్లో కోకోపీట్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు దీంట్లో శాండ్ అయితే కలుపుతున్నాను. చూడండి, మెయిన్ ఇదేనండి శాండ్. సో ఈ శాండ్ కలపడం వల్ల ఏంటంటే మనం పెట్టిన కొత్తిమీర సీడ్స్ అయితే మొలకలు వచ్చిన తర్వాత పడిపోకుండా స్ట్రాంగ్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ఈ శాండ్ వచ్చేసి వాటర్ని మనం ఎంత వాటర్ పోస్తే అంత వాటర్ పీల్చుకుంటూ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ విధంగా శాండ్ అయితే కలిపాను కదా, ఒకసారి అయితే వాటరింగ్ అయితే చేద్దాము దీన్ని. సో ఈ విధంగా వాటరింగ్ చేసేసి మనం కానీ ఎవ్రీ టైం మీరు ఎప్పుడైనా సరే మనం కొత్తిమీర పెట్టాలి అంటే అసలు మొలకలు వచ్చిన తర్వాత ఏంటంటే అది ఈజీగా మన వాటరింగ్ చేసినప్పుడల్లా పడిపోతుందన్నమాట. సో ఇంకేంటంటే నెక్స్ట్ టైం మనకి పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రాదన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు నేను మీకు 2 పద్ధతులు చూపిస్తానండి, చూడండి. సో ఈ విధంగా వాటరింగ్ అయితే చేసేసాం కదా మొత్తము. నేను శాండ్ కలిపింది మీకు చూపిస్తాను, శాండ్ కలపకుండా పెట్టింది కూడా మీకైతే చూపిస్తానండి. సో చూడండి, ఇవి నార్మల్గా నేను ఇంట్లో ఉన్న ధనియాలే తీసుకున్నానమాట. మనం ధనియాలు పోసుకునేటప్పుడు ఏంటంటే వాటిని ఆఫ్గా బ్రేక్ అయితే చేయాలన్నమాట. సో బ్రేక్ చేసి చూడండి, నేను లైన్ బై లైన్ ఇలా సాల్ట్ వైజ్గా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. లైన్ బై లైన్ పెట్టేసుకున్నాను ఇలా. సో పెట్టేసి ఈ సాయిల్ని అయితే ఇలా అయితే కప్పేసాను అనమాట. మళ్ళీ ఈ విధంగా పెట్టేశాను కదా, చూడండి. ఒక్కసారి వాటరింగ్ అయితే సీడ్స్ అయితే పెట్టాం కాబట్టి ఒక్కసారి వాటరింగ్ అయితే ఇద్దాము. ఎందుకంటే ఆ సీడ్స్ కూడా మనం పెట్టినవి నానాలి కాబట్టి ఒకసారి ఈ విధంగా వాటరింగ్ అయితే చేసేద్దాము. సో దీన్ని పెట్టేసి కొంచెం సెమీ నీడలో పెట్టండి, మరీ ఎండలో కాకుండా కొంచెం సెమీ నీడలో పెడితే ఏంటంటే త్వరగా మొలకలు రావడానికి బాగుంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది నేను శాండ్ అస్సలు కలపలేదు అనమాట. శాండ్ కలపకుండా నార్మల్ సాయిల్లో పెడుతున్నా అనమాట వీటిని. సో ఈ విధంగా అయితే నార్మల్గానే పెట్టేశానండి. ఇది ఎటువంటి శాండ్ కానీ ఏమీ కలపకుండా పెడుతున్నాను. సో ఇవేంటంటే ఈ ధనియాలు ఓవర్ నైట్ సోక్ చేశాను అనమాట. ఈ సోక్ చేసినవి కూడా పోస్తాను మీకు డిఫరెంట్ చూపించడానికి, ఏవి ఎలా పెడితే వస్తాయో అన్న డిఫరెన్స్ కోసం అయితే వీటిని అయితే నేను నానబెట్టాను అనమాట. చాలామంది కొత్తిమీర అయితే అసలు ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా శాండ్ కలిపి పెట్టండి, సూపర్గా అయితే వస్తాయి. ఇవి మనం నానబెట్టి పోసినవి కదండి, చూడండి 3వ రోజుకే మొలకలు అయితే ఎలా వచ్చేసాయో. సో నానబెట్టకుండా పెడితే ఏంటంటే ఈ విధంగా మినిమం 7 డేస్ అయితే తీసుకుంటుందండి ఈ కొత్తిమీర అయితే. నానబెడితే 3 to 4 డేస్లో అయితే వచ్చేసిద్ది అనమాట. సో ఇవి చూడండి, మనం ఇందులో సాయిల్ ఏమీ కలపలేదు కదా ఎలా వచ్చినాయో. సో శాండ్ కలిపింది చూడండి, ఎంత చక్కగా స్ట్రైట్గా నిలబడి ఎంత చక్కగా బాగా అయితే వచ్చేసిందో. ఇది శాండ్ కలపలేదు కదా, చూడండి ఎలా పడిపోయిందో. సో డిఫరెన్స్ అదేనండి, శాండ్ కలపడానికి శాండ్ కలపకపోవడానికి డిఫరెన్స్ చూసారా ఎంత ఉందో. శాండ్ కలిపింది స్ట్రైట్గా నిలబడిపోయింది, మనం ఎంత వాటరింగ్ ఇస్తున్నా. శాండ్ కలపంది ఏంటంటే అలా పడిపోయిందనమాట. సో ఇదే అండి నేను చెప్పాలనుకుంది. ఎవరన్నా పెట్టాలి అనుకుంటే శాండ్ కలిపి కొత్తిమీర అయితే పెట్టండి, చాలా బాగా అయితే వస్తుంది. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఈ వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.